ఆ చిన్ని కన్నయ్య కోసం తలపాగా చేసా. అవుట్‌పుట్ అయితే అదిరిపోయింది. అందరూ దీనికోసం అట్ట పెట్టి దానికి క్లాత్ అతికిస్తున్నారు. నేను మాత్రం అలా గాదు. కుట్టి దాంట్లో ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే చిన్నదైనా, పెద్దదైనా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే మా వాడి తలకొలత తీసుకొని మరి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేటట్టే చూసుకున్నా. ఇబ్బంది పడకుండా. క్లాత్ మీద ఎలాస్టిక్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉండేటట్టు చూసుకున్నా అన్నమాట. అది మొత్తం జాయింట్ ఏసి ఎలాస్టిక్ లోపల పెట్టి నీట్‌గా అయితే కుట్టేసాను. తర్వాత నా దగ్గర ఇలాంటి నెట్ క్లాత్‌లు ఉన్నాయి 2 బ్లూ కలర్ అను పింక్ కలర్. ఇదైతే ధోతికి కూడా మ్యాచింగ్ అని అతికిస్తున్నా అన్నమాట. మంచిగా మెలిసి అతికించుకోవచ్చు లేకపోతే కుట్టుకోవచ్చు కూడా. నా దగ్గర ఇంకొక బంద్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసా. తర్వాత నిన్న కుట్టుకున్న ధోతి ఉంది గదా! అందులో కొంచెం క్లాత్ మిగిలితే దానికి పైన లేస్ అతికించి చిన్న చిన్న కుచ్చులు పెట్టి కింద నాట్ గాని గమ్‌తో కానీ అతికించుకోవచ్చు. తర్వాత ఆ కుచ్చుని తీసుకెళ్లి తలపాగా ఫ్రంట్ చూసుకొని కొంచెం పక్కకొచ్చేలాగా అతికించుకోవాలన్నమాట. తర్వాత క్లాత్‌తో అయితే ఒక చిన్న ఫ్లవర్ తయారు చేసా. దాని మధ్యలో పెట్టడానికి ఒక ప్యాచ్ రెడీ చేశా అన్నమాట స్టోన్స్‌తో. దాన్ని మిడిల్‌లో చూసుకొని అతికించేసి ఈ పువ్వుని ఇందాక మనం పెట్టిన కుచ్చుంది గదా! దానికి కొంచెం అంటే కొంచెం పక్కకొచ్చేలాగా చూసి అతికించుకోవాలి. ఒక 3 వరుసలు పూసలు గుచ్చేసుకొని మధ్యలో నెమలికన్ను పెట్టేసా. అంతే అవుట్‌పుట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది గదా! తప్పగా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్